మీరు ఇక్కడ కూర్చొని బాహ్య ప్రపంచంలో కూర్చొని అది ఎట్లా ఇది ఎట్లా దానికన్నా మాతో పాటు రండి. మీకు ఏం సత్య నిరూపణ కావాలో చేసి తీరుతాం. మీకు నిరూపణ కావాలి, సత్యాన్ని తెలుసుకున్నారనుకో జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. సత్యాన్ని అన్వేషణ లేదనుకోండి జ్ఞానం కన్ఫ్యూజన్గానే ఉంటాయి. నమ్మాలా వద్దా ఉందా లేదనేది. మాతో పాటు రండి, హిమాలయాలకు తీసుకెళ్తాం. మా డబ్బులు పెట్టి ఒక బస్సు పెట్టుకొని తీసుకుపోతాం. మీ జ్ఞానం అయితే చాలు. మేముండే ప్రాంతాలు -38 నుంచి -45 ఉంటాయి. బయటికి వచ్చి హాయిగా పడుకుంటాం. మేము దేనికోసం పడుకోవాలి? మేము మీలాగా మేము ఏదో ఇండస్ట్రీ పెట్టుకోనో వ్యాపారం చేసుకోనో టాటాల కంపెనీ పెట్టుకోనో చేసుకోవచ్చు కదా. ఎందుకు త్యాగం చేయాలి? మా తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేయాలి. అంత గొప్పగా తల్లిదండ్రులు త్యాగం చేయబట్టే ఇంతమంది మాతృమూర్తులు కానీ ఇంతమంది తల్లిదండ్రులు కానీ చూడగలుగుతున్నాం మేము. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సత్యాన్వేషణ చేయమంటున్నా నేను. మిగతాది ఏమి వద్దు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సత్య అన్వేషణ రూఢి అయిన తరువాత మనం మాట్లాడటమే ఉన్నతమైన మానవ లక్షణం. సత్య అన్వేషణ లేకుండా ఎవరో ఆయన అన్నాడు ఈయనన్నాడు ఆయన అన్నాడు వీనన్నాడు అంటే చివరికి ఆయన శ్మశానంలో కాల్ చేశారనే పదం వస్తుంది.